బంగారం, బ్యాంకులు, ఇతర ప్రైవేటు సంస్థల్లో ఉన్న విడిపించి కొనబడను. కొమ్మూరి గోల్డ్, ఆంధ్ర మరియు తెలంగాణ. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, వేద పండితులు, జ్యోతిష పండితులు, ఆగమ కేసరి, శ్రీ విద్య స్పిరిచువల్ సొసైటీ ఫౌండర్ చిర్రావూరి శ్రీరామ్ శర్మ గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. నమస్కారం అండి. శ్రీమాత్రే నమః. బాగున్నారండి? కార్తీక మాసంలో ఉన్నాం. మీరు ఒకంత బిజీగానే ఉన్నట్టున్నారు. ఏ మాసం అయినా బిజీగానే ఉంటారుగా. రైట్. అయితే కార్తీక మాసంలో శుక్లపక్షంలో ప్రత్యేకించి మాట్లాడుకుంటే 15 రోజులు కూడా అత్యంత వైశిష్ట్యం కలిగినటువంటి తిథులుగా ఖచ్చితంగా చెప్పుకోవచ్చు. ఏకాదశి కూడా వచ్చేస్తోంది. శుక్లపక్ష ఏకాదశి, ప్రబోధిని ఏకాదశి వస్తుంది. ఆ మరుసటి రోజే క్షీరాబ్ది ద్వాదశి కానీ, తర్వాత కార్తీక పౌర్ణమి కానీ, ఇంకా అన్ని రోజులు కూడా అద్భుతాలే. అయితే ప్రత్యేకించి ప్రబోధిని ఏకాదశి గురించి మాట్లాడుకుంటే ఈ ఏకాదశి వైశిష్ట్యం ఏమిటి? స్వామివారు యోగ నిద్రలో నుంచి మేలుకునేటటువంటి రోజు కాబట్టి మరి ఖచ్చితంగా ఏ ఏకాదశి చేసినా చేయకపోయినా ఒక 3-4 ఏకాదశులు ఖచ్చితంగా చెయ్యాలి అనేది శాస్త్రవచనం. మరి దీని గురించి ఒక్కసారి వివరంగా మీ ద్వారా. ఏకాదశి అనేటటువంటి తిథి ఏర్పడడానికి ఆ తిథి అధిష్టాన దేవత తపస్సు చేసి విష్ణు యొక్క అభేద స్వరూపాన్ని పొందింది అని చెప్తారు. అంటే అప్పుడు ఏకాదశి విష్ణు అంటే ఒకటే. విష్ణువే. అందువల్లే ఎన్ని తిథులున్నా ఏకాదశి చాలా పరమ పవిత్రంగా చూస్తూ ఉంటాం. సంవత్సరం మొత్తం మీద 12 నెలల్లోనూ 2 ఏకాదశులు చొప్పున 24 ఏకాదశులు వస్తాయి. అధిక మాసం వస్తే 26 ఏకాదశులు వస్తాయి. ప్రతి ఏకాదశికి ఒక పేరే ఉందనుకుంటాం. పేర్లు ఒకటే కావచ్చు, కానీ ప్రతి ఏకాదశి రోజు చేయవలసినటువంటి వ్రతాలు ఏమిటి అని మనం చూస్తే దగ్గర దగ్గర 16,000 వ్రతాలు ఉన్నాయి. 16,000 వ్రతాలు మనకి లభ్యమవుతున్నటువంటి పుస్తకాల్లో దగ్గర దగ్గర ఒక 300 నుంచి 500 వ్రతాల దాకా లభ్యమవుతున్నాయి. మిగతావన్నీ లుప్తమైపోయాయి. అంటే ప్రతి ఏకాదశి ద్వారానే ఎటువంటి కామ్యాన్ని అయినా సరే సిద్ధింప చేసుకోవచ్చు అనేది దాంట్లో విషయం. దాంట్లో కార్తీక మాసంలో వచ్చేటటువంటి ఏకాదశికి ప్రబోధిని ఏకాదశి అని వ్యవహారం చేస్తున్నాం. ఏమిటి ప్రబోధ అంటే, ఆషాఢమాస ఏకాదశి రోజు శయనైకాదశి అని నిద్రకి ఉపక్రమించినటువంటి విష్ణువు, మనలాంటి నిద్ర కాదు, యోగ నిద్ర. అంటే ప్రపంచం యొక్క స్థితికారకుడు కాబట్టి ఆయన ఆ నిద్రలోనే ఈ స్థితినంతా చేస్తున్నాడు. ఈ రోజు నేను మాట్లాడుతున్నాను, మీరు వింటున్నారు, మీరు మాట్లాడితే నేను విన్నా. ఈ చైతన్యం ఏదైతే ఉందో ఆ యోగ నిద్ర ద్వారానే ఉత్పన్నం అవుతోంది అని. అందువల్లే దక్షిణాయనం శుభకార్యాలకి పనికిరాదు అని చెప్తాం. ఉత్తరాయణ పుణ్యకాలం రావాలి అని భీష్ముడు అంతటి వాళ్ళు కూడా ఉత్తరాయణం కోసం ఆగారు. మరి దక్షిణాయనం పనికిరానిదైతే మరి విష్ణువు ఆ సమయంలో ఎందుకు నిద్రిస్తున్నట్టు? అంటే నిద్రిస్తున్నాడు కాబట్టి ఇది వేస్ట్ టైం అని అనుకోవడానికి లేదు. ఆయనే యోగ నిద్రలో ఆయన చేస్తుంది ఏంటి? నిద్ర అంటే మనలాంటి నిద్ర కాదని చెప్పుకున్నాం కదా. ఆయన చేస్తుంది తపస్సు. అందువల్లే ఆషాఢ మాసం నుంచి వరుసగా ప్రతి నెలా కూడా ఏకాదశులు కాదు, మాసమే దీక్షలుగా మనం చేస్తూ ఉంటాం. వినాయకుడు, తర్వాత అమ్మవారు, ఇప్పుడు శివుడు కార్తీక మాసం, తర్వాత విష్ణువు ధనుర్మాసం పూర్తయ్యేదాకా ఇవన్నీ అవుతున్నట్టు ఉంటాయి. అంటే ఎవరైతే సాధన చేస్తున్నారో ఆ సాధన పండాలి అంటే దక్షిణాయనంలో చెయ్యాలి. అందువల్ల శుభకార్యాలు కనుక ఇప్పుడు చేస్తూ కూర్చుంటే సాధన చెయ్యరు అని ఈ 6 మాసాలు కూడా విష్ణువు యోగ నిద్రలో ఉన్నప్పుడు తపస్సు చేసి ఆ తపస్సు యొక్క ఫలితాల్ని తర్వాత ఉత్తరాయణంలో అనుభవించండి అన్నారు. అందువల్లే ఏ ముహూర్తాలున్నా ఉత్తరాయణంలో పెట్టుకుంటూ ఉంటారు. ఈ తపస్సు ద్వారా ఇప్పుడు పెళ్లి కావాలి, ఈ 6 మాసాలు చక్కగా అనుష్ఠానం చేస్తే చక్కటి వరుడు, చక్కటి వధువు లభిస్తాయి. తర్వాత మంచి గృహం కావాలి, ఈ 6 మాసాలు కూడా తపస్సు చేస్తే తర్వాత లభిస్తూ ఉంటుంది. అయితే ఇప్పుడు మరి ఈ దక్షిణాయనంలో కూడా ముహూర్తాలు ఉంటాయి కదండి, ఒకంత ఆగి ఉత్తరాయణంలో చేసుకోవటం ఉత్తమం అనుకోవచ్చా? ఉత్తమం, ఉత్తరాయణం చాలా ఉత్తమం. అంటే ఈ రోజు మీరు ఈ ప్రశ్న వేస్తున్నారు, కానీ దక్షిణాయనంలో ఎందుకు, మూఢాలు ఎందుకు, పుష్యమాసం పనికిరాదు అని ఎవరైనా అంటే మరి ఇప్పుడు మన తెలుగు పద్ధతి వద్దండి, కాస్త నార్త్ ఇండియన్ స్టైల్లో ముహూర్తం పెట్టేయండి అనేవాళ్ళు ఎక్కువయ్యారు. ముహూర్తాలు వాళ్ళకి పుష్యమాసంలో కూడా ఉంటాయి. అంటే ఈ పుష్యమాసము అనేది చాంద్రమానం బట్టి అది మలమాసంగా చెప్పబడుతుంది కాబట్టి ముహూర్త నిర్ణయం ఉండదు. అమావాస్య రోజు కూడా ముహూర్త నిర్ణయం చేస్తూ ఉంటారు తమిళనాట. వాళ్ళు లగ్న స్ఫుటం కాకుండా, అంటే మనం 9:28 అని అంటాం, వాళ్ళు 9 గంటల నుంచి 10:30 దాకా అని అనుకుంటారు.
అందుకని ఇప్పుడు గ్లోబలైజేషన్ పెరిగిన తర్వాత జనాలు కూడా ఎలా తయారయ్యారంటే ముహూర్తం వాళ్ళకి కావాలి. అమెరికా నుంచి వస్తారు, 15 రోజులు ఉంటారు. ఇక్కడ వచ్చే రోజే ఈ 15 రోజుల్లోనే వాళ్ళు అన్ని కవర్ చేసుకోవాలి. ముహూర్తం లేదు అంటే ఈ పంచాంగం కాకపోతే ఆ పంచాంగం అనేవారు ఇంతకు మునుపు. ఇప్పుడు పంచాంగాలు పోయాయి. ఏ ప్రాంతీయంలో మన అంబానీ పెళ్లి జరిగిన తర్వాత నుంచి ఆదర్శం ఎలా అయిందంటే ఎప్పుడైనా పెళ్లి చేసుకోవచ్చు అని. అయితే ప్రస్తుత అంశానికి మనం తీసుకొచ్చినట్లయితే అవన్నీ మనం మన సంప్రదాయాన్ని పాటించాలి. అందుకనే శృతి స్మృతి సదాచార అని చెప్పారు. మనం స్టెప్ బై స్టెప్ దేన్ని పాటించాలి అంటే ముందర వేదం ఏం చెప్పిందో అది పాటించు. అన్ని వేదాలు చెప్పే కానీ మనకి లభ్యం అవ్వవు కదా. వేదరాశి చాలా కోల్పోయాం, మనకు లభ్యం అవ్వదు. అప్పుడు స్మృతుల్ని చూడు అన్నారు. స్మృతులు అంటే పురాణాలను కూడా తీసుకోవచ్చు. ఏ పురాణం ఎవరు ఇంప్లిమెంట్ చేసుకోవాలి? పురాణాల్లో ఒక విషయం గురించి 10 రకాలుగా చెప్పారు. 10 మనం ఆచరించమని కాదు కదా, ఏది ఆచరించినా పర్వాలేదని కాదు కదా. అది ఏది మనం ఆచరించాలి అంటే సదాచారము. మన పెద్దల నుంచి దేన్ని పాటించాము దాన్నే పాటించాలి. ఈ విషయంగానే అంటే ప్రసక్తి ఏకాదశి అయినా సంగతం బట్టి ఇంకో విషయాన్ని మనం చెప్పుకోవాలి. మనం చాంద్రమానం ప్రకారం ఈ ముహూర్తాల నిర్ణయాలు ఇవి చేస్తున్నప్పుడు దుర్ముహూర్తము వర్జ్యకాలము 2 మనం పాటించాలి. కానీ రాహుకాలం ఉంది కదా, యమగండం ఉంది కదా అని కొంతమంది ఏమో గడియలు బాగోలేదు, చౌ గడియలు అని ఉంటాయి. వాటిల్లో గడియలు బాగోలేదేమో శుభ గడియలు చూడండి, అమృత గడియలు చూడండి, లాభ గడియలు చూడండి అని. నిజంగా దుర్ముహూర్తము, వర్జ్యము, యమగండము, అలాగే రాహుకాలము, ఈ గడియలు, శుభహోర అన్ని కలిసి పోవాలి అంటే, సరైన ముహూర్తం రావాలి అంటే ఏ అర్ధరాత్రి 12కో లేకపోతే మిట్ట మధ్యాహ్నం 2కో 3కో వస్తుంది. ఆ టైం వద్దంటారు, మరి పనికిరాదు. అంటే మనం ఇవన్నీ దేనికి అంటే మనం దేన్ని మన పూర్వీకుల నుంచి దుర్ముహూర్త వర్జ్యాలు పాటిస్తున్నప్పుడు ఇక్కడ మనం దుర్ముహూర్త వర్జ్యాలే ఫాలో అవ్వాలి. ఇంకా రాహుకాలానికి మనకి లేదు. తమిళనాట సౌరమానాన్ని పాటించేటప్పుడు రాహుకాలం దుర్ముహూర్తం వాళ్ళు చూస్తారు. ఆ ప్రాంతం పక్కనే ఉన్నటువంటి రాయలసీమ ప్రాంతంలో కూడా రాహుకాల యమఘంటాలు చూస్తారు. వాళ్ళు దుర్ముహూర్త వర్జ్యాలను ఫాలో అవ్వాల్సిన అవసరం లేదు. అందువల్ల మనం ఇది తెలుసుకోవాలి. అయితే ప్రస్తుతాంశంలో ఈ ఏకాదశి రోజు వచ్చేటప్పటికి అప్పుడు నిర్ధరించినటువంటి ఆ విష్ణువు మేల్కొంటట. మేల్కొని లేచిపోతాడా? లేస్తే తర్వాత రాబోయే ఏకాదశి ఉత్థాన ఏకాదశి అని మళ్ళీ చేస్తాం. ఉత్థానానికి ప్రబోధకి ఏంటి తేడా అంటే, ఉత్థానము అంటే లేవడం, ఇది మెలకు వస్తుంది ఆయనకి. ఈ సమయంలో వచ్చేది మెలకు వస్తుంది కాబట్టి ఈ ప్రబోధిని ఏకాదశి అని, ఈ ఏకాదశి రోజు కనుక విష్ణువు మూర్తి యొక్క ఆరాధన చేస్తే మనకి కూడా మెలకువ వస్తుందిట. మనకి ఏ రకమైన మెలకు రావాలి అంటే, వేదంలో ఉత్తిష్ఠతమాస్వప్త అగ్నిమిచ్ఛధ్వం భారతాహ అని ఒక మంత్రం చెప్తారు. వేదమాత మనందరికీ కూడా ఏం చెప్తుంది? ఉత్తిష్ఠత మాస్వప్త, నిద్రపోకండి, లేవండి. ఎవరు? అగ్నిమిచ్ఛధ్వం భారతాహ. భారత అనే మాట మనం ఏదో కనిపెట్టింది కాదు, వేదంలో చెప్పబడిన మాట ఇది. అగ్నిమిచ్ఛధ్వం, మీరు అగ్ని సపర్యని చేయండి. హోమాది విషయాలలో భక్తి, జ్ఞానము, వైరాగ్యము ఎటువంటి అంశాల ద్వారా కలుగుతాయో, జపం ద్వారా కానీ, పూజ ద్వారా కానీ, ఉపవాసం ద్వారా కానీ, దానం ద్వారా కానీ, హోమం ద్వారా కానీ ఏది మీకు సూటబుల్ అవుతుందో ఆ విషయంగా మీరు ప్రేరణను పొంది ఆ సపర్యని చేస్తూ ఉండండి అని పిలుస్తోందట. అటువంటి బోధ మనకి కూడా రావాలి అని ఈ సమయంలో కార్తీక మాసంలో ఏకాదశి రోజు ఒక్కసారి మెలకు తెచ్చుకుంటాట మహావిష్ణువు. అదే మనం కూడా గమనించి ఈ ఏకాదశి రోజు సంవత్సరం మొత్తం మీద అసలు ఏకాదశి ఏ ఏకాదశి వచ్చినా సరే ధర్మశాస్త్రంలో ఏం చెప్తారంటే 8 సంవత్సరాల బాలుడు అని, 5 సంవత్సరాలే వాస్తవానికి, 5 సంవత్సరాల బాలుడు దగ్గర నుంచి 85 సంవత్సరాల ముసలి వాళ్ళ వరకు కూడా ఖచ్చితంగా ఏకాదశి ఉపవాసం చేసి తీరాలి అన్నారు. 5 ఏళ్ల లోపల దోషం లేదు, 85 దాటిన తర్వాత దోషం లేదు, ఖచ్చితంగా చేసి తీరాలి. 5 ఏళ్ల లోపు పిల్లలంటే పసిపిల్లల్లాగా అసలు వాళ్ళని ఏమీ చేయనివ్వకుండా, అసలు 5 ఏళ్ళు ఏమిటంటే 20 ఏళ్ళు వచ్చినా కూడా అబ్బాయి మా పిల్లలు నమ్మరండి, అబ్బాయి మా పిల్లలు బొట్లు పెట్టుకోరండి, గుడికి వెళ్ళరండి, ఏమిటి దౌర్భాగ్యం మనకి. అంటే 20 ఏళ్ళు వచ్చినా చిన్నపిల్లలు చూస్తున్నాం కాబట్టి తర్వాత వాళ్ళు అసలు వినట్లేదు. అంటే 5వ ఏట వరకు నువ్వు చూసి 5 ఏళ్ళు నిండాయి అంటే తర్వాత ఉపవాసం చేయించడం అలవాటు చేసి, ఎలా అలవాటు చేయాలండి మీ పిల్లలకి? మీరు ఎలా మీరు ఉపవాసం వాళ్ళకి మేము ఇంట్లో మనం తినం అనుకోండి, మేము అలవాటు ప్రత్యేకంగా చేయగలం. మనం తినకపోతే వాళ్ళు కూడా తినరు. అంతే, కానీ ఆకలి ఆకలి అంటారు పిల్లలు. అంటే అందుకనే బాల్య అవస్థ బట్టి, శారీరక ధర్మం బట్టి ఉపవాసము అనే మాటకి 3 రకాలు చెప్పారు. పరిపూర్ణంగా ఆ రోజు ఏది కూడా
నీరు కూడా తీసుకోకుండా నిర్జల ఏకాదశి నిర్జల. వ్రతం అని ఉమ్. చేసే పద్ధతి ఒకటి. ఉమ్. అంత చేయలేని పరిస్థితుల్లో ఉమ్. ఒక్క పూట ఏదో ఒక అల్పాహారం అంటే క్షీరమో లేకపోతే పాలో పళ్ళో ఇవన్నీ తీసుకుని చేసుకునే చేయొచ్చా? పద్ధతిలో మీరు చేసుకోవచ్చు. ఉమ్. అది కూడా చేసే పరిస్థితి లేదు, కూర్చుని కృష్ణారామ అనుకుంటే మనకి అలా ఆ ఫుడ్ సరిపోతుంది. ఉమ్. ఇప్పుడు వర్కింగ్ చేయాలి, బాగా ఉమ్. బాగా అరవాలి. ఉమ్. ఇప్పుడు వేదాలే ఉంటాయి, వేదం అంతా పారాయణ చేయాలి. ఆ. ఆ పళ్ళు పాలతో చేస్తే ఉమ్. 2 పన్నాలు ఒక పన్నాకు చెప్పేటప్పటికి సరిపో- ఒక కింద శోషించి పడిపోతారు. అమ్మ బాబాయ్. అందుకని అటువంటిప్పుడు ఏం చెప్పారు అంటే, ఆ. నీ శారీరక ధర్మానికి భోజనాన్ని వదిలిపెట్టి అల్పంగా ఆహారాన్ని స్వీకరించు అని. అందువల్లే పూర్వం నుంచి కూడా ఉపవాస సమయాలలో ఇలా కర్మలలో అంటే క్రతువుల్లో ఉన్నప్పుడు వాళ్ళు ఉపవాసం చేసేవారు. ఎటువంటి ఉపవాసాన్ని తీసుకునేవారు అంటే, అన్నాన్ని భిన్నం చేస్తే దోషం ఉండదని బియ్యపు నూకతో తయారు చేసినటువంటి పిండి లాంటివి తీసుకునేవారు. అది తినొచ్చు. అది మధ్యాహ్నం తినొచ్చా అండి? మధ్యాహ్నం కానీ ఉమ్. మధ్యాహ్నం రాత్రి దాకా ఉండగలుగుతామంటే రాత్రి తీసుకోవచ్చు. ఆ. అయితే ఈ నిషేధం ప్రత్యేకంగా ఏం చెప్పారు, క్షారము లవణము అంటే ఉప్పు కారాలు వద్దని చెప్పారు. అందువల్లే మన జిహ్వకి అవి లేకపోతే మరి మనం తినలేం కదా. అవునండి. అందువల్ల మరి పెద్దవాళ్ళు ఇంకో సదాచారంలో ఉప్పు కారం వద్దన్నారు, కానీ ఉప్పు ప్రదేశంలో సైంధవ లవణాన్ని, ఈ క్షారం ప్రదేశంలో మిరియం లాంటివి వాడుకుని తగుమోతంగా కొంచెం నువ్వు తినగలిగేలాగా దాన్ని వాడుకోని ఒక పరిపాటిని ఏర్పాటు చేశారు. అలా ఉపవాసాన్ని ఏదో విధానంగా చేయాలి. ఇప్పుడు మనం ఇంట్లో ఆ పలహారం అయితే చేస్తూ ఉంటే పిల్లలు అదే తింటూ ఉంటారు. అసలు వాస్తవానికి ఈ రోజుల్లో పిల్లలు అన్నం తినట్లేదని తల్లులు గోల పెడుతున్నారు. అదే కదా, నిజమే. వాళ్ళు ఈజీగానే ఉపవాసం చేస్తారండి. మామూలుగానే చేస్తారు. అంటే ఆ రోజు కొంచెం ఫాస్ట్ ఫుడ్, బయట ఉన్నటువంటి జంక్ ఫుడ్స్ ఇవన్నీ కొంచెం దూరం అవే అడుగుతారండి బాబు. చిప్పులు కావాలి, చిప్స్ కావాలి, అవి కావాలి, ఇవి కావాలి, కొంచెం ఆ రోజు వరకు. అందుకని ఆ రోజు వాళ్ళకి కావాల్సిన జ్యూసులు ఇంకోటి పెడితే Right. ఆ స్వీట్లు పెట్టచ్చు, అవన్నీ చేసుకోవచ్చు. అలా ఉపవాసం అనేటటువంటిది ప్రధానంగా ప్రతి ఏకాదశికి చేయాలన్నారు. ప్రతి ఏకాదశికి చేయాలి అని చెప్పారు, కానీ అన్ని సార్లు అన్ని రకాలుగా మనం చేయలేకపోతామేమో. ఆ దోషం అంతా ఎప్పుడు పోతుంది అంటే, కార్తీక మాసంలో చేసేటటువంటి ఏకాదశి రోజు పరిపూర్ణంగా మనం ఏకాదశి వ్రతాన్ని కనుక ఆచరించినట్లయితే ఆ విష్ణుమూర్తి యొక్క అనుగ్రహంతో సమస్త ఏకాదశి మహాత్మ్యమే అనేక పురాణాల్లో అధ్యాయాలు చెప్పారు. ఒక్క ఏకాదశి రోజు ఉపవాసం చేస్తే 10 జన్మల పాపం అంతా కూడా క్షణంలో దగ్ధమైపోతూ ఉంటుంది. అద్భుతం అండి. అయితే ఏకాదశి ఖచ్చితంగా చెయ్యాలి అనేది 100%, ఇంకా దానికి ఇంకొక ఆప్షన్ లేదు. అయితే ఏకాదశి కాకుండా ఈ ప్రత్యేకించి క్షీరాబ్ది ద్వాదశికి ఖచ్చితంగా ఉపవాసం ఉండి సాయంత్రం తులసి కళ్యాణం చేసుకుని భోజనం చేసే వాళ్ళు ఉంటారు. ఇక నా ప్రశ్న ఏమిటంటే, ద్వాదశికి ఎంత వీలైతే అంత తొందరగా తినేయమని చెప్పింది కదా మరి శాస్త్రము. ఏమంటే మరి మేము ద్వాదశి చేయాలనుకుంటున్నాం, మరి ఏకాదశి చేసి ద్వాదశి చేసి ఇటు దశమి రోజు రాత్రి ఏమో పలహారం చేయాలి రాత్రి, మళ్ళీ ఏకాదశి మొత్తం, మళ్ళీ ద్వాదశి మొత్తం అనుకుంటే ఎలా, దాన్ని ఎట్లా సమన్వయపరచుకోవచ్చు? అందుకనే మీరు వేసే ప్రశ్నలలో చాలా అందరి జనాలకి చెప్పే సందేహాలన్నీ ఉంటూ ఉంటాయి. చాలా మంచి ప్రశ్న వేశారు. ఇది ఏకాదశి వ్రతం చేసినప్పుడు పారణ చేయకపోతే ఏకాదశి వ్రత ఫలితం రాదు. అందువల్లే మనం అంబరీషోపాఖ్యానం చెప్పుకుంటూ ఉంటాం. పారణ అంటే ఏం చెప్పారు, అప్పటిదాకా చేసేటటువంటి నియమాన్ని కొంచెం ఉల్లంఘించుకోవడం, కాస్త ఏదో నవలడం, పారణ తాగడం కూడా. తీర్థ స్వీకరణ, నిర్జల ఏకాదశి వ్రతం చేసిన వాళ్ళు తీర్థాన్ని స్వీకరించినట్లయితే ఉపవాసం పారణ అయిపోయినట్టే వాళ్ళకి. అందువల్ల ఏకాదశి పూర్తిగా ఉపవాసం ఉన్నప్పుడు ఆ మర్నాడు ద్వాదశి రోజు సాయంత్రం ధాత్రి కళ్యాణం చేసుకోవాలి అనుకుంటున్నప్పుడు అల్పాహారాన్ని స్వీకరిస్తే సరిపోతుంది. ఏకాదశి రోజు అల్పాహారం స్వీకరించకుండా ద్వాదశి రోజు అల్పాహారం స్వీకరించడం. అదే ఏకాదశి రోజు మనం దీన్ని పొందాము, ఏది అల్పాహారం స్వీకరించాము, అప్పుడు ద్వాదశి రోజు పారణ చేసినా ఈ దోషం లేదు. పారణ అంటే భోజనం చేసేసినా సాయంత్రం ధాత్రి కళ్యాణానికి దోషం లేదు. ఎందుకంటే పారణ మనం అన్నం తినట్లా. ఏకాదశి ఉపవాసం ఎంత విధో ద్వాదశి భోజనం కూడా అంతే విధి, కాబట్టి విధిని ఆచరించినప్పుడు ఈ దోషం ఉండదు. అందువల్లే ఇదే దాంట్లో మన ఈ మాసంలో మొత్తం నక్తాలు చేస్తుంటాం. 30 రోజులు చంద్ర దర్శనం చేసుకోవడం, భోజనం చేయడం. ఆదివారాలు రాత్రి భోజన నిషేధం. మరి ఎలా చేయాలి అప్పుడు? అందుకనే ఛాయానక్తము అని ఇంకో పేరు వచ్చింది. అంటే ఉత్తి రోజుల్లో రాత్రి చంద్ర దర్శనం చేసి భోజనం చేసినా ఆదివారాలు రాత్రి భోజనం నిషిద్ధం, కాబట్టి మన ఛాయ మనకి సాయంత్రం పూట వెళ్ళేటప్పటికి మనకి దర్శనం ఇస్తుంది. అలా దర్శనం ఇచ్చే సమయంలో ఒకసారి ఆ చంద్రుని చూసి ఎలాగైతే భోజనం చేస్తామో, అంటే సుమారు 4 to 6 సమయంలో ఆ ఛాయని చూసి భోజనాన్ని చేసినట్లయితే నక్తవ్రతమే వస్తుంది అని ఛాయానక్తం అని చెప్పారు. మన నీడని మనం చూసుకుని చక్కగా భోజనం
చేసుకోవచ్చు. ఇది ఆదివారం రోజు చెప్పింది. అలా ద్వాదశి రోజు చేసేటటువంటి పారణ కూడా చక్కగా పారణ చేసుకుని ఆ రోజు చేసుకోవచ్చు. ఏకాదశి రోజు విష్ణుమూర్తి యొక్క ఆరాధన. కార్తీక మాసంలో ఒక్కొక్క మాసానికి విష్ణుమూర్తి ఒక్కొక్క పేరుతో పిలువబడతాడు, ఆరాధింపబడుతూ ఉంటాడు. వైశాఖ మాసంలో వైశాఖ మాధవుడు, వసంత మాధవుడు అంటాం. అలా కార్తీక మాసంలో దామోదరుడు, కార్తీక దామోదర ప్రీతిగా ఉపవాసాన్ని చేసి దామోదరుడు అంటే ఏంటి? ఆయన ఆ లీలే చాలా అత్యద్భుతమైనటువంటి ఆనందాన్ని ఇచ్చే లీల. ఆ ఉదరానికి బంధింపబడ్డాడు. అంటే 14 భవ బ్రహ్మాండాలు కూడా ఉదరం యందు పెట్టుకున్నటువంటి ఆ పరమాత్మ ఆ తల్లి చేతికి వచ్చి ఒక కట్టు కడితే చిన్న పిల్లాడిలాగా అలా బంధింపబడిపోయాట. అంటే భక్త సులభుడు అని చెప్పడం దాంట్లో అంతర్యం. ఏకాదశి రోజు విష్ణుమూర్తి ప్రీతిగా, అంటే ఏకాదశి నాకు ఇవన్నీ లభిస్తున్నప్పటికీ ఉపవాసాన్ని నాకు లభిస్తున్న దాన్ని నీ కోసం నేను వదిలిపెడుతున్నాను, నన్ను తొందరగా నీ దగ్గరికి నన్ను కలుపు, నా జ్ఞానాన్ని బాహ్యమైనటువంటి ప్రపంచ విషయంలో కాకుండా అంతర్ముఖం చేసి భగవతత్వాన్ని నాకు ప్రసాదించు అని చెప్పడమే ఉపవాసం యొక్క ఆంతర్యం. అందువల్లే అన్నం తింటే ఇష్టపడతారు కానీ అన్నం మానేస్తే ఎవరైనా ఇష్టపడతారా అని భగవంతుడు ఎందుకు ఇష్టపడతాడు అంటే, నీ కోసం దీన్ని వదిలిపెడుతున్నాను, బాహ్యమైనటువంటి వ్యాపారాలు నాకు వద్దు, అంతర్ముఖమైనటువంటి ఆ పరమపదాన్ని నాకు ఇవ్వు అని ప్రార్థన చేస్తూ ఉపవాసం చేస్తే, ఉపవాసై దానికి జప హోమ ఉపవాసాలన్నీ కూడా చేస్తూ ఉంటే సమస్త పాపాలు కూడా ఉంటాయి కదా. అందువల్ల ఉపవాసాన్ని చెప్పారు. అలాగే తర్వాత మర్నాడు చిలుకు ద్వాదశి, దాన్నే మథన ద్వాదశి అని కూడా పేరుంది. క్షీరాబ్ది ద్వాదశి అని వ్యవహారం చేస్తూ ఉంటాం. 3 పేర్లు ఎందుకు వచ్చాయి అంటే, ఏకాదశి వ్రతాలు ఎలాగైతే ఇందాక నేను కొన్ని వందలు చెప్పానో, ద్వాదశి వ్రతాలు కూడా కొన్ని వందలు ఉన్నాయి. అంటే ఒక్కొక్క కామ్యంలో ఒక్కొక్క ఏకాదశి వ్రతాన్ని ఆ సంకల్పంతో, ఆ పూజా విధానంతో, ఆ నామంతో ఆరాధన చేస్తే ఆ ఫలితాలు కలిగేవి. ఈ రోజు అంటే ఇన్ని దేవాలయాలు, ఇన్ని క్షేత్రాలు, ఇంత మీడియా వచ్చింది, కానీ ఇన్ని రెమెడీలు వచ్చాయి. కానీ పూర్వం ఒక గ్రంథంలో ఒక విషయాన్ని తెలుసుకోవాలి అంటే, ఇందుపల్లి అని ఒక ఊరుంది అమలాపురం దగ్గర. ఆ ఊళ్ళో ఒక మహాపండితుడు ఒక ఆయన ఉండేవారు. ఆయన అంటే పండితులు ఎప్పుడూ కూడా వాళ్ళ సాధన వాళ్ళు చేసుకుంటూ ఉంటారు. ఎందుకంటే చదివే కొద్దీ మనకి ఏం రానప్పుడు మనకు అన్ని వచ్చి అనుకుంటాం, తెలుసుకునే కొద్దీ తెలియాల్సింది చాలా ఉంది అనుకుంటా. అంతా తెలిసిన తర్వాత అసలు నాకేం తెలియదు అనుకుంటా. అందువల్ల వాళ్ళు సాధన, ఆయన కూర్చొని చిన్న కుటీరం వేసుకుని కూర్చొని ఏదో 4 పుస్తకాలు ఉండేవి, ఆ పుస్తకాలు చదువుతుండేవారు. ఒక ప్రసిద్ధ గణపతి గారు ఉన్నారు అక్కడ గంగలకూరు దగ్గర. ఆయనకి ఒక భాగవతంలో దశమస్కంధంలో ఏదో విషయం తెలుసుకోవాలి అని అనుకున్నారు. పుస్తకం ఆయన దగ్గర లభించలేదు. ఆయన వెళ్ళి వారి దగ్గర పుస్తకం ఉంటుంది అని, అంటే ఆ పుస్తకమే చాలా గొప్పది, పలానా వాళ్ళ దగ్గర ఆ పుస్తకం ఉంది అంటే కొన్ని మైళ్ళు సైకిళ్ళు తొక్కుని వెళ్ళి వారి దగ్గర ఆ విషయాన్ని, మరి పుస్తకం ఎవరుగా, పుస్తకం వనితా విత్తం పరహస్తం గతం గత, పుస్తకాలు ఇచ్చినట్టే ఆ పుస్తకం చదువుకోనైనా అంటే అక్కడే కూర్చుని ఆ దీపం ఏదో పెట్టుకుని ఆ పుస్తకం అంతా చదివి ఆ విషయాన్ని జ్ఞప్తికి చేసుకుని వచ్చేవారు. అంటే పుస్తకం గురించి చదవగలిగే జ్ఞానం ఉన్న వాళ్ళే ఇంత కష్టపడే రోజుల్లో మరి ఈ రెమెడీస్ ఎక్కడి నుంచి వస్తాయి? ఇన్ని వేల పుస్తకాలు. ఇలా మరి ఈరోజు ప్రతి దానికి గూగుల్ నొక్కుతాం. గూగుల్ నొక్కారంటే యూట్యూబ్స్ లో కొన్ని వచ్చేస్తాయి. గూగుల్ సొంతంగా కొంత చెప్తుంది, తెలిసిన వాళ్ళు అనుభవాలు చెప్పేస్తున్నారు. ఇన్ని లేవు కదా. ఇన్ని లేని రోజుల్లో వాళ్ళకి ఎలా ఈ పరిహారాలన్నీ జరిగేవి అంటే, కేవలం వాళ్ళు 2 పెట్టుకునేవారు. ఒకటి అగ్నిహోత్రం, 2వది ఉపవాసం. అంతే. వాళ్ళకి ప్రతి ఒక్కళ్ళ ఇళ్లలోనూ నిత్యావుపాసన చేసేవారు. నిత్యాగ్నిహోత్రికులు నిత్యాగ్నిహోత్రం చేసేవారు. ఆడవాళ్ళకి ఏ కష్టం వచ్చినా వాళ్ళకి ఆ అగ్నిహోత్రుడి దగ్గరికి ఒక నమస్కారం పెట్టి, ఇంటికి 10 మంది వస్తున్నారు, ఇంట్లో సరుకులు అనేవి నిండుకున్నాయి, వాళ్ళకేమో చెప్పలేము, భర్తకు కూడా లేదని చెప్పలేము, నువ్వే చూడాలి అని ఒక నమస్కారం చేస్తే ఆ సమయానికి మళ్ళీ ఎవరో ఒకళ్ళు ఏదో సరుకు రూపంగా వాళ్ళకి వచ్చేసేది, భోజనాలు నడిచిపోతూ ఉండేవి. ఇలా వాళ్ళకి చాలా పూనిక. వాళ్ళు కోరుకునే కోరికలు కూడా చాలా ధార్మికం కదా, ధర్మబద్ధమైన. చాలా, అంటే నాకేదో అనారోగ్యం వచ్చింది, నా పిల్లలు బాగుండాలి, మంచి సంబంధం రావాలి, లేకపోతే వాళ్ళకి ఇవి లేవు.
వాళ్ళు ఏమేమి కోరుకునేవారంటే మాకు ధర్మానికి ఇబ్బంది కలగకూడదు, ఇంటికి ఎవరైనా వస్తే భోజనం అన్నం పెట్టాలి. పెట్టగలగాలి, ఎవరైనా మమ్మల్ని సహాయం అడిగితే కాదు లేదు అనకుండా అభూతి అసమృద్ధి అనేది మా ఇంట్లో ఉండకూడదు. బాబా. ఇటువంటి ధర్మబద్ధమైన కోరికలన్నీ కేవలం నమస్కారంతోనే అయిపోయేవి. ఇప్పుడు ఏదైనా కష్టం ఉంది అంటే వాడి మొహం కేసు కూడా చూడట్లేదండి బాబు, పారిపోతున్నారమ్మా, మా దగ్గరికి ఎక్కడ వస్తాడో, మమ్మల్ని ఎక్కడ అడుగుతాడో డబ్బులు, లేకపోతే వీడు ఇప్పుడు ఎందుకు వచ్చాడు దరిద్రుడు అన్నం తినే టైంకి తిట్టుకోవడం, మరి కష్టాలు రాకేమవుతాయి? అంతేగా మరి. అంటే మనం సంపాదించే ధనం ఎలా ఉందో మన బుద్ధి కూడా అలా మారిపోతుంటుంది. బుద్ధి కర్మానుసారిణి, మనం చేసిన కర్మ బట్టే మన బుద్ధి మారిపోతూ ఉంటుంది. ఎగ్జాక్ట్. అలా వాళ్ళు వాళ్ళు ఏదైనా గొప్ప గొప్ప హోమాలు, ఇప్పుడు మనం చేస్తున్నటువంటి రుద్ర హోమాలు, చండీ హోమాలు లేవు అప్పట్లో. ఏముండేవండి? ఉదయం 10 నిమిషాలు ఆ. ఉపాసన అంటే ఉదయం సూర్యుడు కనిపిస్తాడు కాబట్టి సూర్యుడికి ఒక్క ఇంత పిడికెడు బియ్యం, అగ్నిలోనే స్పష్టకృతి అనే దేవతకి ఇంత పిడికెడు బియ్యం, 2 హోమాలు, రెండు పిడికెళ్ళు బియ్యం వేయడం, అయిపోయింది హోమం. సాయంత్రం మళ్ళీ అంటే అగ్నిని విచ్ఛేదన లేకుండా పెట్టుకోవడమే వీళ్ళు చేయాల్సింది. మళ్ళీ సాయంత్రం మరి అగ్ని, సూర్యుడు ఉండడు కదా, ఆయన తేజస్సు అగ్నిహోత్రంలో ప్రవేశిస్తాడు కాబట్టి అగ్నికి ఒక హోమము, అగ్ని స్పష్టకృతికి ఒక హోమం, 2 హోమాలు అంతే. కొంచెం ఆ అగ్నిహోత్రం పెట్టుకుని త్రేతాగ్నులు పెట్టుకున్న వాళ్ళకి కొంచెం ఒక అరగంట పెరుగుతుంది అంతే. వాళ్ళకి ఇవే హోమాలు, తేడా లేవు, కొంచెం మంత్రాలు మారుతాయి. మరి ఎక్కడ ఫలితం వచ్చింది అంటే అగ్నిహోత్రుడు దీంట్లో ఉన్నాడు అని ఆ అగ్నిహోత్రానికి చుట్టూరా గోమయంతో చక్కగా అలికి ముగ్గులు పెట్టి దానికి పూలన్నీ సిద్ధం చేసి ఈ భర్త గారు వచ్చే లోపలే అక్కడ పంచపాత్ర ఇవన్నీ పెట్టి సిద్ధంగా కూర్చునేది ఆవిడ. అదొక్కటే ఆవిడ చేసి సపర్య, అగ్ని సపర్య అని. ఆ ఫలితం ద్వారా చాలా గొప్ప గొప్ప ఫలితాలు వాళ్ళు పొందేసేవారట. అలా మరి అప్పట్లో ఎలా ఫలితాలు కలిగేవి అంటే ఈ అగ్నిహోత్రం ద్వారా ఒకటి. మరి పురుషులకు మరి ప్రతి కష్టానికి కూడా మనం ఇప్పుడు పరిహారాలు ఎందుకు చేస్తున్నాం మర్చిపోయాం. ఇప్పుడు ప్రతిదానికి అప్పుల బాధ బాగా ఉందండి, ఇరుక్కుపోయాను, నాకు ఏదైనా పరిహారం చేయండి, చేస్తే నాకు ఆ కష్టం పోవాలి అంటే మానవ మైండ్ సెట్ ఎలా తయారైపోయిందంటే ఇప్పుడు ఇదేదో ఒక బొద్దింకల మందుకి హిట్ కొడితే బొద్దింకలు పారిపోయినట్టు ఈ కష్టాలు అనే వాటిని పోగొట్టి పారగొట్టేసేవి ఈ పరిహారాలు, హిట్ రెమెడీ కావాలి, హిట్ రెమెడీ అనుకుంటున్నారు. కానీ అసలు ఈ పూర్వీకుల ఆలోచన ఏంటంటే ఈ కష్టం ఎందుకు వస్తుంది, నాకే ఎందుకు వచ్చింది, నాతో పాటు పుట్టిన వాళ్ళు 4 అన్నదమ్ములు ఉన్నారు, అందరూ బాగున్నారు, నాకే ఎందుకు వచ్చింది అంటే సంథింగ్ నేనేదో పాపాన్ని మోసుకుని క్యారీ చేసుకుని వచ్చాను ఇక్కడికి. ఈ పాపం పోవాలంటే ఏం చేయాలి అని ఆలోచించి ఈ మళ్ళీ ఉపవాసమే వాళ్ళ దగ్గర ఉన్నది, ఏకాదశి. ఆ ఏకాదశి రోజు చేతిలో ఉన్న పనేగా, తినాలంటే తెచ్చుకోవాలి కానీ అందుకని మనం సత్యనారాయణ వ్రతం పెట్టాం అందరం కూడా. దాంట్లో ముందర ఫస్ట్ సారి ఈ భూమి మీదకి ఈ వ్రతం ఎవరి ద్వారా వచ్చిందంటే కాశీ పట్టణంలో వృద్ధ బ్రాహ్మడు ఉంటాడు అని చెప్తాం. కథలు కూడా వినాలి కాబట్టి వినేస్తున్నాం. అసలు దాంతో ఆంతర్యం కూడా మనం కరెక్ట్ గా అర్థం చేసుకోవడం, గుర్తుపెట్టుకోవడం, కథ కూడా మనం మారుస్తుంది. అంటే ఆ బ్రాహ్మడికి అంత దరిద్ర బాధలో కూడా భగవంతుడు ఎందుకు వచ్చాడు అంటే ఆ దరిద్ర బాధలో ఆయనకు తిండి దొరికినప్పుడు ద్వాదశిగాను, దొరకనప్పుడు ఏకాదశిగాను భావన చేసేవాట. అంటే ఈ రోజు మాకు దొరకల 4 రోజులు, ఏకాదశి పర్వ ఫలితం నాకు రావాలి అని అనుకునేవట. అంటే అన్ని కష్టాల్లో కూడా భగవత్ ప్రీతికరంగానే దాన్ని ఆలోచించారు కాబట్టే అన్ని కష్టాల్లో ఉన్నటువంటి బ్రాహ్మణ్ణి ఉద్ధరించడానికి ఆయన వచ్చాడు. బ్రాహ్మడు కాబట్టి ఆయన కులపించలేదు ఎవరికి, మహావిష్ణువుకి, అందుకుని రాలేదు. ఆ బ్రాహ్మడికి ఆ బుద్ధి ఉంది, ఇన్ని కష్టాలలో ఇన్ని చేస్తున్నావు, నాకే ఇన్ని వేదాలు తెలుసు, శాస్త్రాలు తెలుసు, ఇంత సంతానాన్ని నేను చేయలేకపోతున్నానే అని ఈ రోజు అనుకోకుండా ఇన్ని పాపాలు ఉన్నాయి కాబట్టి ఒక ఏకాదశికో 2 ఏకాదశికో ఇందాక చెప్పుకున్నట్టు 24-30 ఏకాదశులకి నాకు పాపం తీరదని భగవంతుడు 365 ఏకాదశులు నాకు ఇచ్చాడు అని చేసేబట్ట. అందుకని భగవంతుడు ఇచ్చాడు. అందుకని ఈ ఏకాదశి కార్తీక మాసంలో వచ్చేటటువంటి ఈ ప్రబోధిని ఏకాదశి ఏదైతే ఉందో, ఒక్క ఏకాదశి నా జీవితాన్ని మార్చాలి, అశేషమైన పాపాలు పోవాలి అని, మళ్ళీ నా భార్య బాగుండాలి, నా ఇల్లు బాగుండాలి, ఇవే వద్దు, పాపాన్ని పోగొట్టుకోవాలి అని ఒక్క నిర్మల హృదయంతో చేస్తే ఇవన్నీ ఆటోమేటిక్ గా బాగుంటాయి, ఆ పాపం అనేది పోతే. ఇలా చేసిన తర్వాత మర్నాడు చిలుకు ద్వాదశి, ఇలా మదన ద్వాదశి అని చెప్పుకున్నట్టు క్షీరసాగరంలో రాక్షసులు వాళ్ళు చేస్తున్నప్పుడు ఈ రోజు చేశారు అని. అందువల్ల లక్ష్మీదేవి కూడా ఆవిర్భావం చెందింది అని చెప్తూ ఉంటారు. కానీ వాస్తవానికి ఈ రోజు ఆవిర్భావం అక్కడ క్షీరసాగర మథనంలో వచ్చినట్లుగా పురాణాల్లో లేదు. కానీ క్షీరసాగర మథనానికి, క్షీరసాగరం అంటే ఒక్కసారి అమ్మవారు క్షీరాబ్ది కన్యక గుర్తొస్తుంది కాబట్టి అమ్మవారి యొక్క పూజా విధానం కూడా చేయడం వచ్చింది. ఈ ధాత్రి కళ్యాణం అనేటటువంటిది లక్ష్మీ స్వరూపంగా ఆ తులసిని, ఉసిరిక స్వరూపంగా మహావిష్ణువుని ఇద్దరిని కూడా వనాలలో ప్రతిష్టాపన చేసి వారిని కనుక ఈ ద్వాదశి రోజు చేసినట్లయితే కార్తీక దామోదర ప్రీతి, కార్తీక మాసం అంతా కూడా అంత క్లీనింగ్ ప్రాసెస్.
సంవత్సరం పట్టిన మకిలంతా, Hmm. అశేష పాపాల్లో వచ్చినటువంటి మకిలంతా, ఎన్ని రకాల యాసిడ్లు పోస్తావో, ఎన్ని రకాల ఫినాయిల్స్ పోస్తావో అన్ని 30 రోజుల్లో అలా పెట్టేసి ఉంచారు. నువ్వు ఏది రోజు కడుగు, ఎంత కడిగినా ఈ 30 రోజులే, తర్వాత మళ్ళీ సేల్ అయిపోతుంది, మళ్ళీ ఆగాల్సిందే అని ఒక్కొక్క రోజు. మరి ఈ రోజు స్కంద షష్ఠి. సుబ్రహ్మణ్య, నీకు విష్ణుమూర్తి మీద నాకు అంత ఇంట్రెస్ట్ లేదంటే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అంటే ఇష్టం అయితే 3 రోజులు, నాగుల చవితి, నాగపంచమి, స్కంద షష్ఠి, ఈ 3 రోజులు వ్రతం చేయి, దీని ద్వారా పోగొట్టుకో. కాదంటే నాకు శివుడు అంటే చాలా ఇష్టం, సోమవారాలు చేయి. కాదంటే నాకు అమ్మవారు అంటేనే బాగా ఇష్టం. కార్తీక మాసంలో వచ్చే పౌర్ణమి, అష్టమి, అమావాస్య, పంచమి, ఈ విశేషాల తిథులన్నీ కూడా అమ్మవారి ఆరాధన చేసుకోని రకరకాలుగా దీన్ని చెప్పారు. అలాగే కార్తీక పౌర్ణమి కూడా ఈ ఆకామావిలో ఒక మాసం ఇది. కార్తీక పౌర్ణమి రోజు జ్వాలా తోరణము అని అంతా కూడా, మరి ఇందాక మనం ఉత్తిష్టత మా స్వప్త, అది మనం గుర్తుంచుకోవాలి. ఏకాదశి అంటే లెమ్మంటున్నాడు, ఎక్కడి నుంచి? నిద్ర నుంచి. భారత అంటే ఏంటి? భాయాం రత భారత. భా అంటే కాంతి అని. ఈ కాంతిలో నిరంతరం మనస్సుని లగ్నం చేస్తూ ఉంటాడట. అందువల్లే మనకి గర్భాధానము అనే సంస్కారం చేస్తాం. అదే పాశవికంగా ఒక మనిషిని పుట్టించేయడం అంటే పశువులు కన్నట్టు కనడం కాదు. భారతీయుల యొక్క సంతానం పుట్టక మునుపు నుంచే పవిత్రతని సంతరించుకుంది. అంటే గర్భ ఆధానము, ఈ ఆధానము అనే మాట అగ్నియాధానం అంటాం. అంటే మొట్టమొదటిసారి వివాహం అయిన తర్వాత అగ్నిహోత్రాన్ని చేయాలి అనుకున్నప్పుడు అగ్నియాధానము అనేటటువంటి ఒక కర్మని చేసి అగ్నిని ఉత్పత్తి చేస్తున్నాడు. అలా గర్భాధానము, మళ్ళీ ఆధాన శబ్దాన్ని పెట్టారు. అంటే గర్భంలోనే తను ఆత్మావై పుత్రనామాసి అంటారు. నాలాంటి వాడినే నా తేజస్సుతో ఈ భూమి మీద ఈ ధర్మాన్ని స్థాపన చేయడం కోసం ఈ పవిత్రమైనటువంటి ఈ గర్భంలోకి ఆధానం చేస్తున్నాను. ఎంత పవిత్రత ఉంది చూడండి. అద్భుతం. అక్కడ ఏదన్నా అసలు ఒక విశృంఖలంగా, జుగుప్సాగరంగా ఎటువంటి భావనలైనా ఉన్నాయా అంటే అలా అక్కడి నుంచి కూడా అగ్నిహోత్ర స్వరూపంగా మంత్రాలన్నీ, గర్భాధాన మంత్రాలు చూసినట్లయితే అన్ని కూడా అగ్ని సంబంధ మంత్రాలు. అంటే పుట్టుక మునుపు నుంచి, పుట్టిన తర్వాత జాతకర్మ అంటారు, అక్కడ కూడా మళ్ళీ ఫలీకరణ హోమం చేస్తారు, అక్కడి నుంచి అగ్నిహోత్రం. ఈ అగ్ని ఎక్కడ దాకా వెళుతుంది? ఈ శరీరం వెళ్ళేటప్పుడు కూడా మళ్ళీ అగ్నిలోనే ఇలా కలుపుతాం. కాబట్టి భారత అనే శబ్దం దీనికి వచ్చింది. ఈ కలిపే వాళ్ళు, ఈ అగ్నితో సంబంధం ఉన్న వాళ్ళు ఇక్కడ ఉన్నారు కాబట్టి భారతదేశము అనేటటువంటి పేరు కూడా వచ్చింది. అందువల్ల అటువంటి భారతులు ఏం చేయాలి? ఏకాదశి రోజు పరిపూర్ణంగా ఉపవాసం ఉండి ఆ రోజు స్వామివారిని భక్తితో సేవించి భగవన్నామంతో ఆ రోజంతా కాలక్షేపం చేసి, ద్వాదశి రోజు పారణ చేసుకుని ధాత్రి కళ్యాణాన్ని చేసి, పౌర్ణమి రోజు కనుక మళ్ళీ శివస్వరూపంగా జ్యోతి ప్రజ్వలనన్నీ కూడా చేసి, అలాగే ఆ మరుసటి రోజు క్షీరాబ్ది ద్వాదశిని కూడా వినియోగించుకోవాలని మనస్ఫూర్తిగా మనవి చేస్తూ, కార్తీక పౌర్ణమి విశిష్టతని కూడా నెక్స్ట్ వీడియోలో ఒక్కసారి మీరు చెప్తే వినాలనుకుంటున్నాం. థ్యాంక్ యూ అండి. నమస్తే.